హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో చాలామంది పిఎఫ్ మెంబర్సు ఈపీఎఫ్ డిలీషన్ గురించి అలానే ఈపీఎఫ్ వెబ్సైట్ అప్డేట్ గురించి అడుగుతున్నారు. సో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. మనకైతే ప్రస్తుతం అయితే ఈపీఎఫ్ డిలీట్ అనే ఆప్షన్ అండర్ మెయింటెనెన్స్లో ఉంది. సో ప్రస్తుతం అయితే ఎవరు కూడా ఈపీఎఫ్ అకౌంట్ నుంచే ఓటీపీ జనరేట్ చేయలేకపోతున్నారు. అలానే ఈపీఎఫ్ అకౌంట్ని డిలీట్ అనేది ప్రస్తుతానికైతే చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే ఈపీఎఫ్ వెబ్సైట్ అనేది కొంచెం బ్యాక్ అప్డేట్ అయినట్లు తెలుస్తుంది. సో అది ఏ విధంగా తెలుసుకోవాలనేది ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. మనము ఏదైనా ఒక పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలంటే యూఏఎన్ నెంబరు, పాస్వర్డు అలానే క్యాప్చా ఉంటుందన్నమాట. ప్రజెంట్ అప్డేట్ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాతే మనకు ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. కానీ ఈ అప్డేట్లో ఏంటంటే క్యాప్చా లేకుండానే మనం పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అదే విధంగా చూడాలి అంటే ఇప్పుడు చూడండి, నేను ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది కదా. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మీరు కూడా లాగిన్ చేసి ఒకసారి చూడండి. ఇక్కడ యూఏఎన్ నెంబర్ అడుగుతుంది, తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ కింద దీని పాస్వర్డ్ కింద క్యాప్చా అనేది కనిపిస్తుంది అన్నమాట. సో ప్రస్తుతం మనకు ఆ క్యాప్చా అప్డేట్ అనేది తీసేశారు. సో ఈ అప్డేట్ ఎప్పుడుంది మనకు అంటే ఒక 6 months కిందట మనకు ఇదే అప్డేట్లో ఉంది ఈ వెబ్సైట్ అనేది. అప్పుడు క్యాప్చా ఎంటర్ చేసి మనం లాగిన్ అయ్యేది. సో ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే విధంగా ఓల్డ్ అప్డేట్ లాగా అనిపిస్తుంది అనమాట ఇది. సో ఇక్కడ మనం ఇప్పుడు యూఎన్ నెంబరు, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓటీపీ వచ్చేస్తుంది. కానీ నిన్నటి వరకు ఎలా ఉంది అంటే యూఎన్ నెంబరు, పాస్వర్డ్తో పాటు క్యాప్చా కోడ్ తప్పనిసరి. క్యాప్చా అనేది మ్యాండేటరీ ఎంటర్ చేస్తేనే మనం లాగిన్ అయ్యేది. సో ఇప్పుడు నేను ఇక్కడ యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి చూపిస్తాను వితౌట్ క్యాప్చా. సో ఇదైతే కొంచెం అప్డేట్ అనేది కొంచెం వేరేగా ఉంది. సో దాంతో జాయింట్ డిక్లరేషన్లో కానీ ఈపీఎఫ్ అకౌంట్ డిలీట్లో కానీ ఇది కొంచెం మెయింటెనెన్స్ అయితే కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ నేను పిఎఫ్ మెంబర్ డీటెయిల్స్ ఎంటర్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడవచ్చు వితౌట్ క్యాప్చా మనకు ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. సో ఇదివరకు ఎలాగ ఉండేది, క్యాప్చా ఉంటేనే మనము ఒకవేళ క్యాప్చా రాంగ్ ఎంటర్ చేస్తే క్యాప్చా రాంగ్ ఎంటర్ చేశారని మనకు చూపించేది. కరెక్ట్ క్యాప్చా ఎంటర్ చేస్తేనే ఓటీపీ అనేది జనరేట్ అయ్యేది. సో ఇదైతే కొంచెం మీరు డిఫరెన్స్ అనేది గమనించవచ్చు. ఇదివరకు క్యాప్చా అడగకపోయేది జనవరిలో. సో ఇప్పుడు నిన్నటి వరకు కూడా క్యాప్చా అడుగుతుంది. సో ప్రస్తుతం అయితే వితౌట్ క్యాప్చా లేకుండానే ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి సో కొంచెం అప్డేట్ అనేది టైం పట్టుద్ది. ఈపీఎఫ్ అకౌంట్ డిలీషన్కి సంబంధించి కానీ జాయింట్ డిక్లరేషన్లో ఏమైనా చేంజ్ చేయాలన్నా కానీ అండర్ మెయింటెనెన్స్లో కనిపిస్తుంది. సో మీరైతే వెయిట్ చేయండి, నెక్స్ట్ అప్డేట్ అయితే ఇస్తాను. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.